హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ మ్యాథమెటిక్స్లో మ్యాట్రిసెస్ చాప్టర్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాము. ఈ మ్యాట్రిసెస్ చాప్టర్ నుంచి అయితే కనుక మనకు ఎవ్రీ ఇయర్ అయితే కనుక 5 మార్క్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మనం ఈ చాప్టర్ నుంచి అయితే కనుక ప్రతి టాపిక్ అయితే కనుక బాగా నేర్చుకొని సో ఎటువంటి క్వశ్చన్ అడిగినా కూడా మనం ఈజీగా అయితే సాల్వ్ చేసేటికి అయితే ప్రిపేర్ అవుదాం గైస్. సో మీరు ఈ చాప్టర్లో అయితే కనుక నేను ఇప్పటికే చాలా వీడియోస్ అయితే పెట్టాను. మీరు ఆ వీడియోస్ అయితే కనుక చూడకపోతే నేను ఇక్కడ ఐకాన్లో అయితే పెడతాను. సో మీరు అవైతే చూడండి ఐటాక్స్లో, లేదంటే కానీ ఈ ప్లేలిస్ట్లో ఉన్నవైతే కానీ ఫస్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చి మీరైతే కన్నా ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి గైస్. అప్పుడు మీకు ఫండమెంటల్స్ బాగా అర్థమవుతాయి కాబట్టి చాప్టర్లో అయితే కానీ ఎటువంటి మార్క్స్ అయితే కానీ మిస్ అవ్వకుండా 5కి 5 అయితే కానీ మీరైతే ఈజీగా అయితే స్కోర్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పే టాపిక్ వచ్చేసి ఏంది, ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్, అలాగే లాప్లాస్ ఎక్స్పాన్షన్, అలాగే సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్. ఈ 3 టాపిక్స్ అయితే కానీ మనం ఈ ఒక్క వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం గైస్. సో ఈ వీడియోలో నుంచి అయితే మీరు ఖచ్చితంగా అయితే కన్నా 1 మార్క్ అయితే కానీ అవుట్ ఆఫ్ 5లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ 3 టాపిక్స్ నుంచి అయితే కన్నా. సో ఇది కూడా మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసి ఈజీగా అయితే కానీ కాన్సెప్ట్ అయితే నేర్చుకొని ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసే విధంగా రెడీ అయిపోండి గైస్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్. సో ఈ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ చూసుకుంటే ఇవన్నీ మనకు ఈ ప్రాపర్టీస్ అనేటివి ఎంసీక్యూస్కి మనకు ఈ సెట్లో అడిగేది ఎంసీక్యూస్ కాబట్టి వీటికన్నిటికీ చాలా ఇంపార్టెంట్ మాత్రమే నేనైతే మీకైతే చెప్తున్నాను. మీరు ఇదే విధంగా షార్ట్కట్ అయితే కానీ ఈ షార్ట్కట్స్ అన్నీ మీరు నేర్చుకొని ఎగ్జామ్లో అయితే కానీ హెల్ప్ అవుతాయి. సో ఖచ్చితంగా అయితే నేర్చుకోండి గైస్. సో వీటిలో మనకు ప్రాపర్టీస్ చూసుకుంటే డిటర్మినెంట్స్కి ఫస్ట్ ప్రాపర్టీ ఏంది, డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఇట్స్ ట్రాన్స్పోజ్. అంటే మనకు ఒక మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ కూడా ఏ మ్యాట్రిక్స్ యొక్క, ఇప్పుడు ఎగ్జాంపుల్కి డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. సో ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అలాగే ట్రాన్స్పోజ్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ రెండు సేమ్ అని అంటున్నాం. సో ఆ రెండు ఈక్వల్ అవుతాయి. సో డెట్ ఏ ఈక్వల్ టు డెట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్, ఇది మనకు ఎగ్జాంపుల్. నెక్స్ట్ ప్రాపర్టీ 2 చూసుకుంటే ఇఫ్ 2 rows ఆర్ 2 columns ఆర్ సేమ్ దెన్ డెట్ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇప్పుడు ఏవైనా 2 rows వాల్యూస్ కానీ 2 columns వాల్యూస్ కానీ సేమ్ ఉన్నాయంటే అప్పుడు మనకు ఆ డెట్ వాల్యూ ఏమొస్తుంది, 0 వస్తుంది అని గుర్తుపెట్టుకోండి గైస్. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ చూసుకుంటే ఇఫ్ ఆ రో ఆర్ కాలమ్ ఈజ్ మల్టిప్లైడ్ బై స్కేలార్ కే. ఇప్పుడు మనకు ఒక రో కానీ ఒక కాలం కానీ ఒక కే అనే వాల్యూతో, అది ఏదన్నా కానీ కే వాల్యూ 1 2 3 4 5 అలా ఏదన్నా వాల్యూతో కానీ మల్టిప్లై అయినట్టయితే దాని వాల్యూ ఏమవుతుందంటే డెట్ ఆఫ్ న్యూ డెట్ అనేది ఎలా వస్తుంది అంటే కే ఇంటూ డెట్ ఆఫ్ ఒరిజినల్ డెట్తో మనము ఈ కే వాల్యూతో మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టే ఆ న్యూ డెట్ అయితే వస్తుంది. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ప్రాపర్టీ చూసుకుంటే ఇఫ్ ఎనీ రో ఆర్ కాలమ్ ఈజ్ 0 డిటర్మినెంట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏదో ఒక రోలో కానీ ఒక కాలంలో కానీ అన్ని వాల్యూస్ జీరోస్ అయినాయంటే అప్పుడు మనకు వచ్చే డిటర్మినెంట్ వాల్యూ ఏమొస్తుంది, 0 అయితే వస్తుంది. సో ఇదైతే మీరు డైరెక్ట్గా అయితే ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుంటే ఆన్సర్స్ అయితే కన్నా డైరెక్ట్గా 1 to 2 secondsలో కూడా మీరైతే ఐడెంటిఫై చేసి అయితే చేసేయచ్చు గైస్. సో నెక్స్ట్ ప్రాపర్టీ చూసుకుంటే ఇంటర్చేంజింగ్ 2 rows ఆర్ కాలమ్స్ చేంజెస్ ద సైన్ ఆఫ్ ద డిటర్మినెంట్. ఇంటర్చేంజింగ్ 2 rows ఆర్ కాలమ్స్ చేంజెస్ ద సైన్ ఆఫ్ ద డిటర్మినెంట్. సో ఇప్పుడు మనం ఏవైనా 2 rows కానీ కాలమ్స్ కానీ చేంజ్ చేసామంటే వాటి సైన్ ఆఫ్ ద డిటర్మినెంట్ కూడా చేంజ్ అవుతుంది అంటున్నాడు. నెక్స్ట్ ప్రాపర్టీ 6 చూసుకుంటే ఇఫ్ రోస్ ఆర్ కాలమ్స్ ఆర్ ప్రపోర్షనల్. ఇప్పుడు రోస్ కాలమ్స్ ప్రపోర్షనల్గా ఉన్నాయంటే అప్పుడు మనకు దాని డెట్ వాల్యూ కూడా 0 అవుతుంది అని అయితే మనకు 6th ప్రాపర్టీ అయితే చెప్తుంది. సో ఇవైతే కనుక మనకు ప్రాపర్టీస్ గైస్ డిటర్మినెంట్కి. సో వీటిని మీరు గుర్తుపెట్టుకోవడం కోసం మీకు షార్ట్కట్ చూసుకుంటే ఏమున్నాయి, ఫస్ట్ సేమ్ 0 స్వాప్ మల్టిప్లై ట్రాన్స్పోజ్ స్టేస్ ద సేమ్. అంటే మనకు ట్రాన్స్పోజ్ అనేది సేమ్గా ఉంటుంది ఎప్పుడెప్పుడు. సో రో ఆర్ కాలమ్ ఈజ్ మల్టిప్లై బై స్కేలార్. సో అప్పుడు నెక్స్ట్ స్వాప్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ 0 కానీ సేమ్గా ఉంది. ఇవన్నీ మీరైతే కనుక గుర్తుపెట్టుకోండి. సో ఈ 6 ప్రాపర్టీస్ మీద అయితే కనుక మీకు చాలా క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే అడిగినట్లున్నారు. సో మీరు ఇవైతే కనుక ప్రాపర్టీస్ అయితే గుర్తుపెట్టుకోండి గైస్. సో ఇది ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ టాపిక్ నుంచి. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మనకు లాప్లాస్ ఎక్స్పాన్షన్. లాప్లాస్ ఎక్స్పాన్షన్ అంటే కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఈ లాప్లాస్ ఎక్స్పాన్షన్ అంటే కోఫాక్టర్ ఎక్స్పాన్షన్ మెథడ్ అని అంటాం దీనికి. సో లాప్లాస్ ఎక్స్పాన్షన్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏజ్ అని అడిగినప్పుడు ఆప్షన్స్లో ఏవైనా ఇచ్చినా కూడా అప్పుడు మీకు కోఫాక్టర్ ఎక్స్పాన్షన్ మెథడ్ ఉన్నా కూడా ఇలాంటి బిట్స్ కూడా మీరు అయితే కనుక వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు అయితే గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఇది లాప్లాస్ ఎక్స్పాన్షన్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ 3/3 ఆర్ హైయర్ మ్యాట్రిసెస్ వెన్ సర్రస్ రూల్ ఈజ్ హార్డ్ టు అప్లై. సో మనము 3/3 మ్యాట్రిక్స్కి సర్రస్ రూల్ అయితే అప్లై చేసుకుంటాం. కానీ ఈ లాప్లాస్ ఎక్స్పాన్షన్ మెథడ్ కోఫాక్టర్ ఎక్స్పాన్షన్ మెథడ్ ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే 3/3 మ్యాట్రిక్స్కి వాడుకోవచ్చు. ఇంకా దానికంటే 4/4 5/5 6/6 అలా
ఎక్కువ హైయర్ ఆర్డర్ మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు కూడా మనము వాటి నుంచి మనం కనుక్కోవాలంటే డిటర్మినెంట్ అప్పుడు మనం ఏం వాడతామంటే ఈ లాప్లాస్ ఎక్స్పాన్షన్ మెథడ్గా అయితే కనుక మనం వాడతాము. సో ఈ లాప్లాస్ ఎక్స్పాన్షన్ మెథడ్ లేదా ఈ కోఫాక్టర్ ఎక్స్పాన్షన్ మెథడ్ అనేది ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం గైస్. ఫస్ట్ ఫర్ 3/3 మ్యాట్రిక్స్ చూసుకుంటే ఎలా జరుగుతుంది, డెట్ ఆఫ్ ఏ అంటే A11 ఇంటూ C11 ప్లస్ A12 ఇంటూ C12 ప్లస్ A13 ఇంటూ C13. సో ఇలా అయితే కనుక మనకు మల్టిప్లై చేసి సమ్ చేసినామంటే మనకు వచ్చే రిజల్ట్ డెట్ ఆఫ్ ఏ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు AF5J అంటే ఏంది, ఆ పాయింట్లో ఉన్న AF11 AF12 ఆ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్. నెక్స్ట్ CF5J అంటే ఏంది, కోఫాక్టర్ ఆఫ్ దట్ ఎలిమెంట్ -1 టు ద పవర్ ఆఫ్ I ప్లస్ J ఇంటూ మైనర్ ఆఫ్ దట్ ఎలిమెంట్. సో కోఫాక్టర్ ఆఫ్ దట్ ఎలిమెంట్, కోఫాక్టర్ ఎలా కనుక్కుంటా, -1 టు ద పవర్ ఆఫ్ I ప్లస్ J ఇంటూ మైనర్ ఆఫ్ దట్ ఎలిమెంట్ కనుక్కున్నామంటే మనకు కోఫాక్టర్ అయితే వస్తుంది. సో అక్కడున్న వాల్యూని ఆ వాల్యూకి సంబంధించిన కోఫాక్టర్ని సో మల్టిప్లై చేసి ప్లస్ యాడ్ చేయడమే. అలా చేసామంటే మనకు ఈజీగా అయితే డిటర్మినెంట్ ఆఫ్ ఏ అయితే వస్తుంది. సో ఇది మనకు లాప్లాస్ ఎక్స్పాన్షన్ మెథడ్, దీన్నే మనం కోఫాక్టర్ ఎక్స్పాన్షన్ మెథడ్ కూడా అంటాం. సో ఇప్పుడు మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అయితే చేద్దాం గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే సో మ్యాట్రిక్స్ A = 1 2 3 4 5 6 7 8 9కి అయితే తీసుకున్నాము. ఇక్కడ లెట్స్ ఎక్స్పాండ్ అలాంగ్ ద ఫస్ట్ రో తీసుకుని ఫస్ట్ రోకి అయితే మనం ఎక్స్పాండ్ చేసినా కూడా మనకు సరిపోతుంది. డెట్ ఫస్ట్ 1 మనకు ప్లస్ మైనస్ ప్లస్ అయినా గుర్తుపెట్టుకోండి, ఇది చెస్ బోర్డ్ ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్లయితే కూడా ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్, మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్, ఇక్కడికి వచ్చినట్లయితే కనుక ప్లస్ మైనస్ ప్లస్. సో ఇలా అయితే మనకు ఫార్ములా, ఇలా అయితే కనుక మనకు సైన్స్ అయితే ఉంటాయి. సో మీరు సింపుల్గా అయితే కనుక ఫస్ట్లో ప్లస్తో స్టార్ట్ చేసి ప్లస్ మైనస్ ప్లస్ ఇలా అయితే వెళ్తుందని గుర్తుపెట్టుకోండి గైస్. సో ఇదైతే ఫస్ట్ రో మీద అయితే మనం ఇంప్లిమెంట్ చేద్దాము, ఆన్సర్ అయితే వస్తుంది డిటర్మినెంట్. సో ఫస్ట్లో చూసుకుంటే డిటర్మినెంట్ ఎలా కనుక్కుంటాం, AF5J అండ్ CF5J అన్నాం. CF5J అంటే ఏంది, కోఫాక్టర్, AF5J అంటే ఎలిమెంట్. సో ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మీరు ఈజీగా అయితే ఆన్సర్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ AF5J ఇక్కడ ఏముంది 1 ఉంది, సో 1 వేసుకున్నాం. సో ఈ 1కి కోఫాక్టర్ కనుక్కోవాలంటే ఆ రోని ఆ కాలం రిమూవ్ చేసి మనకు డెట్ కనుక్కుంటే ఉన్నదానికి సరిపోతుంది. సో 5 × 9 -8 × 6. సో చేస్తే ఎంత వస్తుంది, 5 9 -6 8. సో అప్పుడు మనకు ఎంత వస్తుంది, 1 × 45 - 48. సో ఇలా అయితే మనం ఫస్ట్ ఎలిమెంట్ కనుక్కున్నాం. సో నెక్స్ట్ ఎలిమెంట్కి చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, సో మనకు మైనస్ కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్లో ఇక్కడ మైనస్, సో -2 వస్తుంది. సో -2కి దీన్ని రిమూవ్ చేసినామంటే ఎంత వస్తుంది, 4 9 4 6 7 9. సో 4 6 7 9 వస్తుంది. సో దీనికి మనం మల్టిప్లై చేస్తే 4 9 -7 7 7 6. సో మనకి ఎంత వస్తుంది, -2 × 4 9 -6 7 అయితే వస్తుంది. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది, -2 × 36 - 42 అయితే రావడం జరుగుతుంది. సో అలాగే మనం లాస్ట్ దానికి కూడా కనుక్కుంటాం. సో లాస్ట్ దానికి 3కి కనుక్కుంటే 3 + 3 కాబట్టి +3కి రిమూవ్ చేస్తే ఎంత వస్తుంది, 4 5 7 8 ఉంటుంది. దీనికి మనం డెట్ వాల్యూ కనుక్కుంటే 3 × 4 × 8 - 7 × 5. సో మనం చేసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది, 3 × 4 × 8 - 5 × 7. 4 8 ఎంత మనకు 32, 3 5 35. సో మనకి ఎంత వస్తుంది, 3 × 32 - 35 చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ మనకు -9 రావడం జరుగుతుంది. సో దీని వాల్యూ ఎంత, 1 × 45 - 48. సో -3 వస్తుంది. నెక్స్ట్ -2 × 36 - 42 12 అయితే వస్తుంది. నెక్స్ట్ 3 × 32 - 35 -9 వస్తుంది. సో వీటిలన్నిటిని మనం సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 0 అయితే రావడం జరుగుతుంది. సో -12 -12 చేస్తే మనకు 0 అయితే ఆన్సర్ వస్తుంది కాబట్టి సో దీని డిటర్మినెంట్ వాల్యూ వచ్చేసి మనకు 0 అవుతుంది. సో మనం ఇలా అయితే కనుక ఈ కోఫాక్టర్ ఎక్స్పాన్షన్ మెథడ్ యూజ్ చేసి అయితే కనుక మనం డిటర్మినెంట్ అయితే కనుక్కుంటాం గైస్. సో ఇది కూడా మనకు ఈజీగానే ఉంటుంది. సో మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక చాలా సింపుల్గా అయితే కనుక 15 to 20 సెకండ్స్లో అయితే సాల్వ్ చేసేయచ్చు. సో ఏం లేదు గైస్, మీరు ఒక్కొక్క వాల్యూని తీసుకొని దానికి కోఫాక్టర్ కనుక్కోవడమే. నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకుంటారు, దానికి కోఫాక్టర్ కనుక్కుంటారు. నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకుంటారు, దానికి ఈ వీటిలో కోఫాక్టర్ కనుక్కుంటారు. అలా కనుక్కొని మనకు వచ్చిన వాటిని సమ్ చేసుకున్నామంటే మనకు వచ్చే రిజల్టే డిటర్మినెంట్ వాల్యూ. సో ఇలా అయితే సింపుల్గా అయితే మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇదైతే కనుక మనకు కోఫాక్టర్ ఎక్స్పాన్షన్ మెథడ్ లేదా దీన్ని లాప్లాస్ ఎక్స్పాన్షన్ మెథడ్ కూడా అంటాము. సో నెక్స్ట్ ఈ మెథడ్స్ అన్ని మీకు ఎక్కడ హెల్ప్ అవుతాయంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాస్ట్గా సాల్వ్ చేయడం కోసం అయితే హెల్ప్ అవుతాయి గైస్. సో నెక్స్ట్ థర్డ్ ఏం చెప్పుకుంటున్నాం మనం, థర్డ్ టాపిక్ సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్. సో సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని ఏంటో తెలుసుకుంటే చాలు ఈ టాపిక్ నుంచి అయితే మీకు వీటి మీదనే అడుగుతారు. సింగులర్ అంటే ఏంటంటే నాన్ ఇన్వర్టిబుల్, అంటే డెట్ వాల్యూ 0 అయింది అంటే అది నాన్ ఇన్వర్టిబుల్ అవుతుంది మనకు, అది సింగులర్ టైప్ అయితే అంటుంది, సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది.
అది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే అది ఇన్వర్టిబుల్ అవుతుంది. ఇన్వర్టిబుల్ అనే ఎప్పుడైతుంది అంటే డెట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డెట్ వాల్యూ నాన్ జీరో వచ్చిందంటే అది ఇన్వర్టిబుల్ అవుతుంది. దాన్ని మనం నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని అంటాం. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ డెట్ వాల్యూ అనేది జీరో అయిందంటే అది సింగులర్ అవుతుంది. డెట్ వాల్యూ నాన్ జీరో అయిందంటే నాన్ సింగులర్, నాన్ జీరో నాన్ సింగులర్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇలా అయితే మీరు షార్ట్ కట్ అయితే గుర్తుపెట్టుకున్నారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్లు అడిగినప్పుడు ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు గైస్. సో ఇప్పుడు మనం ఈ టాపిక్స్ మీద అయితే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాము. వీటిలో కూడా మనం క్విక్గా అయితే కన్నా ఎలా సాల్వ్ చేస్తామైతే చూద్దాం గైస్. సో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగినాడు, ఫైండ్ ద మ్యాట్రిక్స్ ఫైండ్ వెదర్ ద మ్యాట్రిక్స్ ఈజ్ సింగులర్ ఆర్ నాన్ సింగులర్ అన్నాడు. సో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అది సింగులర్ నాన్ సింగులర్ అని అయితే కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి డెట్ వాల్యూ కనుక్కోవాలి. సో ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీలో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి 1 × 4 - 4 × 4. సో మనకి ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో డిటర్మినెంట్ వాల్యూ 0 అయిందంటే ఏమర్థం, అది సింగులర్ అని అర్థం. సో నాన్ సింగులర్ ఎప్పుడైతుంది, నాన్ జీరో అయినప్పుడు నాన్ సింగులర్ అవుతుంది. సో ఇలా అయితే మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే సాల్వ్ చేయొచ్చు గైస్. సో ఇలా లెస్ దెన్ 30 సెకండ్స్లో మనం అయితే కానీ ఆన్సర్స్ అయితే సాల్వ్ చేస్తూ పోతాము. మీరు కాన్సెప్ట్ తెలుసుకొని ఫార్ములాస్ ట్రిక్స్ అయితే గుర్తుపెట్టుకున్నట్లయితే. సో ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ యూజింగ్ ద లాప్లాస్ ఎక్స్పాన్షన్. సో ఇది మనము లాప్లాస్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి మనకు డిటర్మినెంట్ కనుక్కోమన్నాడు. డిటర్మినెంట్ కనుక్కోమన్నాడు అంటే మనం ఎలా అయినా డిటర్మినెంట్ కనుక్కోవచ్చు. సో మనము లాప్లాస్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసినామంటే మనం ఈజీగా అయితే త్వరగా అయితే కనుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇచ్చిన దీనికి ఏం చేస్తాం, సో ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈ ఎలిమెంట్ దానికి కోఫ్యాక్టర్, మళ్ళీ ఈ ఎలిమెంట్ దానికి కోఫ్యాక్టర్, ఈ ఎలిమెంట్ దానికి కోఫ్యాక్టర్. సో మనం అయితే కనుక్కున్నట్లయితే ఈజీగా అయితే ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ 2కి చూసుకుంటే 2 × దాని కోఫ్యాక్టర్ ఏంది ఇది. సో 1526. సో దీనికి కోఫ్యాక్టర్ వాల్యూ 6 - 10. సో 2 × 6 - 10. సో ఇక్కడ ఎంత వచ్చింది, 2 × 6 - 10. సో నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే 3కి చూసుకుంటే అంటే ముందర మైనస్ అయింది కాబట్టి -3కి ఏమున్నది 4576 ఉంది. సో దీనికి మల్టిప్లై చేసుకుంటే 4 × 6 - 7 × 5. సో 4 × 6 - 7 × 5 చేస్తే మనకు ఎంత వస్తుంది, -3 × 24 - 35 వస్తుంది. నెక్స్ట్ ఈ 1కి చూసుకుంటే 4 2 × 7 1 సో దీనికి ఎంత వస్తుంది, 1కి 4 2 × 1 7 సో మనకి ఎంత వస్తుంది, 1 × 8 - 7 వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 2 × -4 3 × -11 + 1 అయితే వస్తుంది. సో మనకు -8 + 33 + 1 అయితే వస్తుంది. సో మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎంత వస్తుంది, సో 34లో నుంచి -8 చేస్తే మనకు 26 అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, డిటర్మినెంట్ వాల్యూ 26 అయితే రావడం జరుగుతుంది గైస్. సో ఇలా అయితే మనం సబ్స్టిట్యూట్ చేసి ఈజీగా అయితే కానీ వాల్యూస్ అయితే కానీ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మీరు దీనికోసం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జస్ట్ షార్ట్ కట్స్, ఫార్ములాస్, ఈ ట్రిక్స్ అయితే కానీ గుర్తుపెట్టుకున్నారంటే మీరు ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో అయితే కనుక 10 to 15 సెకండ్స్లో అయితే కనుక ఆన్సర్స్ అయితే సాల్వ్ చేస్తారు గైస్. ఓకే గైస్, ఈ టాపిక్ అయితే కనుక మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏదైనా కంటెంట్ కావాలంటే కూడా కామెంట్స్లో అయితే పెట్టండి. నేనైతే కనుక అవి అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.